నెహెమ్యా యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే నెహెమ్యా ఇస్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అనేది మనకు చాలా క్లియర్గా మనకు కనపడుతూ ఉంటున్నది. నెహెమ్యా యొక్క జీవితంలో మరి తను చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. రాజుకు మరి గిన్నెను, ద్రాక్షారసపు గిన్నెను అందించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. సో అంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా తన మనసు అంతా కూడా ఎక్కడ ఉందంటే మరి ఆ యొక్క యెరూషలేము వైపే ఉన్నట్టుగా చూస్తాం. హనాని అనేటువంటి అతని యొక్క సహోదరుడు మరి కొంతమంది యూదులు యెరూషలేము నుంచి వచ్చిన వెంటనే తను వేసినటువంటి ప్రశ్న, ఎలాగ ఉంది, నా పట్టణం ఎట్లా ఉంది, దేవుని యొక్క మందిరం కలిగినటువంటి పట్టణం ఎలాగ ఉందని చెప్పి అడిగినట్టుగా మనం చూస్తాం. మరి వాళ్ళు ఆ యొక్క యెరూషలేము ఈ విధంగా ఉంది, దాని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, అక్కడ ఉన్న ప్రజలు ఎంతో మరి శ్రమలు పొందుతూ ఉన్నారు, నిందను అనుభవిస్తూ ఉన్నారు, ప్రాకారాలన్నీ కూడా మరి కాల్చబడ్డాయి, ఇళ్ళు కాల్చబడ్డాయి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పినప్పుడు అక్కడ మనం చూసేటువంటి విషయము తను చాలా మరి బాధపడిపోయినట్లుగా మనం అక్కడ 1వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. 1వ అధ్యాయం ఆ వచనాన్ని నేను చదువుతాను. నా సహోదరులలో హనానీయను ఒకడు యూదులలో కొందరు వచ్చిరి, చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆ న్యూస్ వినంగానే తన యొక్క హృదయం బద్దలైపోయినట్లుగా మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. మరి అటువంటి సమయంలో తను చాలా కోపం వచ్చి ఏదో చేయడానికి ప్రయత్నించలేదు, కానీ తను చేసిందంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఈ నెహెమ్యా గ్రంథాన్ని కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే దిస్ ఇస్ ఎ బుక్ ఆఫ్ ప్రేయర్ అంటారు, ప్రార్థన పుస్తకం అని చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇందులో 13 SOS ప్రేయర్స్ ఉన్నాయి. ఈ చిన్న పుస్తకంలో 13 SOS ప్రేయర్స్ అంటే జస్ట్ ఒక చిన్న సెంటెన్స్ ప్రేయర్స్ 13 మనకు కనపడతాయి. మరి దేవుని సన్నిధిలో తను ప్రార్థించినటువంటి ప్రార్థనలు, అలాగే 1 లాంగ్ ప్రేయర్ మనకు కనపడుతుంది. ప్రతి అధ్యాయంలో కూడా మనం ఆ విషయాలు మనం గమనించవచ్చు. సో ఈ యొక్క నెహెమ్యా ఎప్పుడైతే ఈ యొక్క వార్తను విన్నాడో అతని గుండె బద్దలైపోయినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అతని యొక్క ప్రార్థన గురించి మనం ఆలోచించినప్పుడు నెహెమ్యా ఆ యొక్క ప్రార్థన ఎటువంటిది అనేది మనం ఆలోచించినప్పుడు ఇట్ వాజ్ అన్ ఇంటెన్స్ ప్రేయర్. చాలా మరి ఎంతో వేదనతో తను దేవుని సన్నిధిలో ఆసక్తితో ప్రార్థన చేశాడు. తన యొక్క ప్రార్థన అంతా కూడా ఏంటంటే ఎలాగైనా సరే ఈ యొక్క యెరూషలేము మరలా బాగు చేయబడాలి, ఎలాగైనా సరే నా ప్రజలు ఈ నింద నుంచి బయటికి రావాలి, వారి యొక్క శ్రమలు తీరిపోవాలి, ఒక సెక్యూర్డ్ ప్లేస్లో వాళ్ళు ఉండాలి అన్నట్లుగా తను ఎంతగానో ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ కోరికను నెరవేర్చడానికి ఆ యొక్క రాజు దగ్గర మరి ఆయన యొక్క మనసు మార్చాలన్నట్లుగా 11వ వచనంలో అంటాడు. లాస్ట్ భాగంలో చూస్తే, ఈ మనుష్యుడు అంటే రాజు, అర్థహర్షస్థ రాజు, నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని. సో రాజు యొక్క మనసు దేవుడు కరిగించాలి అని చెప్పి తను ఎంతగానో ఇంటెన్స్గా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నా జీవితాల్లో దేవుడు కోరుకునేది అదే, ఆసక్తితో ప్రార్థించేటువంటి వ్యక్తులంగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ స్పిరిచువల్ కాన్ఫరెన్స్కి వచ్చిందంతా కూడా మామూలుగా ఏదో జస్ట్ అంటే అన్బిలీవర్స్ ఎవరు రాలేదు. ప్రతి ఒక్కరం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించేటువంటి బిడ్డలంగా ఈ యొక్క కాన్ఫరెన్స్కి వచ్చాం. కానీ మన ప్రార్థన జీవితంలో ఆ యొక్క ఇంటెన్సిటీ ఉందా మన యొక్క ప్రార్థనలో అనేది మనం పరిశీలన చేసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నెహెమ్యా చాలా మరి ఉన్నతమైన పదవిలో ఉన్నాడు, ఎంతో నమ్మదగినటువంటి స్థానంలో, రాజు నమ్మదగినటువంటి స్థానంలో తను ఉన్నాడు. కానీ తన ప్రార్థన జీవితం మాత్రము దేవుని సన్నిధిలో ఒక చిన్న పిల్లవాళ్ళలాగా మరి ఏడ్చి ఆసక్తితో ప్రార్థించినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈరోజు మరి మన జీవితాలు ఎలాగున్నాయి, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎటువంటి మరి పొజిషన్లో మనం ఉన్నా దేవుని సన్నిధిలో మరి ఆసక్తితో మనం ప్రార్థించే వ్యక్తులంగా ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. మరి ఆసక్తిగా ప్రార్థన చేయడం అంటుంటేనే మరి ఏలియా మనకు జ్ఞాపకం వస్తాడు. మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు చదివినట్లయితే,
ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి వర్షింపలేదు. మరలా ప్రార్థన చేసినప్పుడు భూమి మీద వర్షం వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏలియాను గురించి ఆ మాట నాకు చాలా ఎంతగానో ఇష్టం. అతడు మన వంటి స్వభావము గల మనుష్యుడే. నీలాగా నాలాగా ఉండేటువంటి వ్యక్తి, ఎంతో అప్స్ అండ్ డౌన్స్ కలిగినటువంటి వ్యక్తి, నిరాశకు కృంగిపోయేటువంటి వ్యక్తి, చచ్చిపోదాం అనుకునేటువంటి సూసైడల్ అటెంప్ట్ చేయడానికి మరి అంత దిగజారిపోయినటువంటి వ్యక్తే. కానీ మరి ఆ వ్యక్తి ఎటువంటి వాడు అని చెప్తున్నాడు. మన వంటి స్వభావం గల మనుషుడే కానీ అతడు ప్రార్థించగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము పడలేదట. మరి ఏలియా కంటే మరి మనం ఏం తక్కువ ఏం కాదనుకోవచ్చు. లేకపోతే ఏలియా మన వంటి స్వభావం గలవాడు కాబట్టి మనము కూడా మరి ఆ స్థితిలో మనం ప్రార్థన చేయొచ్చు అన్నట్లుగా దేవుడు ఆ మాటను అక్కడ పెట్టాడేమో. సో ఈరోజు వై నాట్ వీ బీ మెన్ ఆఫ్ ప్రేయర్? ఈరోజు మనం ఎందుకు ప్రార్థించే వ్యక్తులంగా ఉండకూడదు అనేది పరిశీలన చేసుకోవాలి. ఆసక్తితో ప్రార్థించేటువంటి వ్యక్తులంగా మనం ఎందుకు ఉండకూడదని మనం పరిశీలన చేసుకోవాలి. ఆసక్తితో ఏలియా ప్రార్థన చేసిన తర్వాత ఆ రిజల్ట్ చాలా బాగా ఉంటుంది మనకు. అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. మరి వెళ్ళి అహాబు రాజు దగ్గర మరి వాళ్ళందరినీ కూడా పిలిపించాడు. ఈరోజు ఎవరో దేవుడో తాడో పేడో తెలుసుకుందాం రండి. మరి దేవత అయితే కరెక్ట్ అయితే ఆ దేవుడిని మీరు పూజించండి, యెహోవా దేవుడైతే మీరు యెహోవా దేవుడిని పూజించండి, రండి చూసుకుందాం అన్నట్లుగా ఛాలెంజ్ చేసినప్పుడు మరి అక్కడ బలులు మరి అంతా కూడా మనకు బాగా కథ అంతా కూడా తెలుసు. 1 Kingsలో మనం చదువుకోవచ్చు. సో ఆ యొక్క బలులు అర్పించే సమయంలో తను ఈ బయలు ప్రవక్త అంతా కూడా మరి ఎంతో మరి వాళ్ళు కేకలేశారు, సాయంకాలం వరకు కష్టపడ్డారు, కానీ వాళ్ళ యొక్క ప్రార్థనలు ఎవరు కూడా ఆలకించలేదు. ఆ సమయంలో తర్వాత ఏలియా పడిపోయినటువంటి యెహోవా బలిపీఠాన్ని తను కట్టి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయుచూ ఉండగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న బలి పశువును బొగ్గి చేసినట్టుగా మనం చూస్తాం. ప్రార్థించుచుండగా అగ్ని దిగి వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. సో మన వంటి స్వభావం గల మనుషుడే ఆసక్తితో ప్రార్థన చేశాడు, గొప్ప కార్యాలు చేయగలిగినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అప్పుడు జరిగేటువంటి విషయం చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడ ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క కందకంలో ఉన్నటువంటి నీళ్లను ఆరిపోచేసిందో, ఆ యొక్క బలి పశువును బుగ్గి చేసిందో, వెంటనే అక్కడ ఒక గొప్ప మరి అరుపులు అక్కడ వినపడ్డాయి. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అనేటువంటి గొప్ప అరుపులు అక్కడ వినబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆసక్తితో ప్రార్థన చేశాడు. యెహోవా దేవుడు ఎవరో ప్రజలు తెలుసుకునేటట్టు చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆసక్తిగా మనం ప్రార్థన చేయలేకపోతున్నామేమో. మన కాలేజెస్లో విద్యార్థులు మరి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నామేమో. మన ఆసక్తి లేని ప్రార్థనలను బట్టి ఒకవేళ అనేక మంది ఇంకా మరి సైతాను సంఖ్యలలో ఉంటున్నారేమో. ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ఆసక్తితో ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నీవు నేను ఉన్నామనేది పరిశీలించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనల్ని దేవుడు ఏదో ఆషామాషిగా తీసుకురాలేదు. మనం అందరం కూడా ప్రభువును తెలుసుకున్నటువంటి బిడ్డలం కాబట్టి మనల్ని ఛాలెంజ్ చేయడానికి దేవుడు ఇక్కడికి మనల్ని తీసుకొచ్చాడు. మన ప్రార్థనా జీవితాలు ఎక్కడ ఉన్నాయో చూసుకోవడానికని దేవుడు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. సో ఈ యొక్క టైంలో మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సిన వాళ్ళంగా ఉంటున్నాం. స్పిరిచువల్ కాన్ఫరెన్స్లో ఎన్ని అటెండ్ అయ్యే ఊరికి వెళ్ళిపోయినా కూడా ప్రయోజనం లేదు. కానీ మనల్ని మనం పరీక్షించుకొని నిర్ణయాలతో ఇక్కడి నుంచి మనం వెళ్ళకపోతే ఎన్ని కాన్ఫరెన్స్లు అయినా వేస్ట్ అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెహెమ్యా ఆసక్తితో ప్రార్థన చేశాడు. రాజు యొక్క మనస్సును ప్రభావం కరిగించాలి, నా ప్రజల యొక్క శ్రమల నుంచి వాళ్ళను విడిపించాలి, శత్రు భయాన్ని నుంచి వాళ్ళని తప్పించాలి అన్నట్లుగా మరి ఎంతో ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆ ఫర్వెంట్ ప్రేయర్కి, ఆ ప్రేయర్ ఆఫ్ ఇంటెన్సిటీకి దేవుడు మరి సమాధానం ఇచ్చినట్లుగా తర్వాత మనం చదువుకున్నాం ఇందాకనే. సో ఈరోజు మరి మన యొక్క జీవితాలు, మన ప్రార్థనా జీవితాలు ఎలాగున్నాయో పరిశీలన చేసుకుందాం. తర్వాత ఆ నెహెమ్యా యొక్క జీవితంలో చూస్తే ఇట్ వాజ్ ఎ పర్సిస్టెంట్ ప్రేయర్. ఏదో కొంచెంసేపు వదిలేసి మరి తర్వాత ఇది చేయలేదు, కానీ అతడు ఎంతో మరి ప్రార్థనను విసుకకుండా దేవుని సన్నిధిలో తను ప్రార్థించినట్లుగా చూస్తాం. అక్కడ మనం చూస్తే ఈ వాజ్ ఇన్ ఎ జెంటైల్ ల్యాండ్, అన్య దేశంలో తను పరరాజుల క్రింద ఉన్నాడు. మరి అర్తహషస్త పారసీకుల రాజు దగ్గర తను పనిచేస్తా ఉన్నాడు. తాను ఉన్నటువంటి
ఆ యొక్క ఎన్వైరన్మెంట్ అంతా కూడా మరి ఎంతగానో అన్యులతో నింపబడినటువంటి స్థలంలో తాను ఉంటున్నాడు. కానీ తన ప్రార్థన జీవితంలో తన ప్రజల కోసము ఎంతగానో మరి పర్సిస్టెంట్గా తను ప్రే చేసినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తూ ఉంటున్నాం. హీ నెవర్ గేవ్ అప్. అయ్యో నా పరిస్థితులు బాగాలేవే, నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ప్రభువును తెలియనటువంటి వ్యక్తులు కదా, వీళ్ళ మధ్యలో నేను ఎలాగా ప్రార్థన చేయగలను అని తను వదిలేసుకోలేదు. కానీ తను ఎంతో మరి పర్సిస్టెంట్గా మరి తను ప్రేయర్ చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మరి దేవుడు మనల్ని ఏ స్థలంలో ఉంచాడో ఆ స్థలంలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ప్రార్థించగలుగుతున్నామా? దేవుడు ఏ కాలేజీలో అయితే నిన్ను స్టూడెంట్గా ఉంచాడో ఆ కాలేజ్ యొక్క విద్యార్థుల కోసం నువ్వు ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉన్నావా? మరి నీ యొక్క బెంచ్లో కూర్చున్నటువంటి మరి తమ్ముళ్ళ కోసం, మరి నీ యొక్క కో స్టూడెంట్స్ కోసం నువ్వు ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉన్నావా లేదా పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన జీవితమే నీలో లేకపోతే ఇతరులు ఎలాగా ప్రభులోనికి రాగలరు? ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. ఒక గ్రాడ్యుయేట్గా స్టూడెంట్ ఆ యొక్క కాలేజీని గురించినటువంటి బర్డనే మనకు లేకపోతే ఆ కాలేజీలోంచి ప్రభులోనికి మనుషులు ఎలాగా రాగలరో పరిశీలన చేసుకోవాలి. మరి ఈ యొక్క నెహెమ్యా పర్సిస్టెంట్గా హీ నెవర్ గేవ్ అప్. అయ్యో నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ప్రార్థించడం కష్టంలే అని చెప్పి వదిలేయలేదు. కానీ తను ప్రార్థిస్తూ వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. దేవుని కార్యాలు చూడగలిగినట్లుగా చూస్తాం. జార్జ్ ముల్లర్ భక్తుని యొక్క జీవితం మనందరికీ కూడా బాగా తెలుసు. జార్జ్ ముల్లర్ మరి తను 10,000 మంది అనాథ బాలికలను తను పోషించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క ఆర్ఫనేజెస్లో 5 బిల్డింగ్స్ తీసుకొని 2,000 ఒక్కొక్క ఆర్ఫనేజ్లో తను ఉంచి వాళ్ళను పోషించినట్టుగా చూస్తాం. ప్రతిరోజు కూడా వాళ్ళ యొక్క ఆహారం కోసం తను ప్రభు వైపు చూచినట్టుగా దేవుని అతని యొక్క బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ చదివినప్పుడు మనకు తెలుస్తుంది. ఎంతో మరి తను వారి కోసం ప్రార్థించేవాడు, దేవుని యొక్క కార్యాలు చూస్తూ వచ్చాడు. మరి అంత గొప్ప ప్రార్థనా పరుడు తన యొక్క జీవితంలో ఒక 5 మంది కోసమట తను ప్రార్థిస్తూ వచ్చాడట. సంవత్సరాలు తను ప్రార్థించాడట. ఒక వ్యక్తి అయితే తను ప్రార్థిస్తున్న 5 మందిలో 1.5 years మరి ప్రభువుని తెలుసుకున్నాడట. ఇంకా 4 మిగిలిపోయారు. మరి ఇంకా ప్రార్థిస్తూ ఉన్నాడు. 5 సంవత్సరాల తర్వాత ఇంకొక వ్యక్తి ప్రభులోనికి వచ్చాడట. మరి తర్వాత ఇంకా ప్రార్థన చేస్తున్నాడు మిగతా 3 కోసం ప్రార్థిస్తూ ఉండగా మరి ఆ యొక్క 6 సంవత్సరాల తర్వాత అంటే టోటల్ 11 years తర్వాత ఆ 3rd person కూడా మరి ప్రభులోనికి వచ్చాడట. ఇంకా అలాగే మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా ఇంకా 2 వ్యక్తులు మిగిలిపోయారు, నా ఫ్రెండ్స్ యొక్క పిల్లలు ప్రభా, వాళ్ళు కూడా నువ్వు రక్షణలోనికి నడిపించావా అని చెప్పి ఎంతో భారంతో తను ప్రార్థిస్తూ ఉన్నాడు. విసుకకుండా ప్రార్థిస్తున్నాడు. తన వాళ్ళని గురించి మరి వాళ్ళ యొక్క రక్షణను చూడలేకపోయాడు. 36 years మరి చేసిన తర్వాత తన డైరీలో రాసుకున్నాడు, ప్రభా వాళ్ళ యొక్క రక్షణ అయితే నేను చూడలేదు, కానీ ఒకరోజు వాళ్ళని నువ్వు రక్షిస్తావనే విశ్వాసంతో నేను ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నానని చెప్పి తను రాశాడట. మరి సంవత్సరాలు గడిచిపోయాయి. మరి 52 years వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. తర్వాత తను చనిపోయాడు. వాళ్ళు ప్రభువును తెలుసుకోకుండా ఉన్నప్పుడే మరి తను చనిపోయాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాతట వాళ్ళిద్దరూ కూడా ప్రభులోనికి వచ్చారట. విసుకక ప్రార్థన చేశాడు. దేవుని గొప్ప కార్యాలు వారి యొక్క జీవితాల్లో జరిగినట్లుగా చూస్తాం.